నెల్లూరు జిల్లా రాపూరు ప్రజా పరిషత్తు కార్యాలయం నందు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వినతులను స్వీకరించిన అనంతరం అక్కడే ఉన్న మండల అధికారులతో చర్చించి కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించి మరికొన్నింటిని సంబంధిత శాఖలకు పరిష్కార మార్గాలను చూపాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కోరారు. ప్రజల నుంచి వచ్చిన ఏ ఒక్క అర్జీ కూడా పెండింగ్ లో ఉండకూడదని, అన్నింటినీ పరిష్కరించాలని, అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లక్ష్మీ నరసింహం, ఎంపీడీఓ భవానీ, టీడీపీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి, దందోలు వెంకటేశ్వరరెడ్డి, తిక్కమనేని ప్రసాద్ నాయుడు, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్, ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బారు నిర్వహించి వీటిలో ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఇవన్నీ చెప్పడం, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా పనిచేయాలనే కాన్సెప్ట్తో ఇవన్నీ పెట్టి ప్రజల సమస్యలు తీర్చే విధంగా గత ప్రభుత్వంలో ఒకరి భూమి ఒకరికి పట్టాల పాస్బుక్ ఇవ్వడం, ఆక్రమించడం అవన్నీ కూడా చేశారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మనం రీసర్వే పెట్టి అవన్నీ కరెక్ట్ చేసి వాళ్ళందరూ కూడా పాస్బుక్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఏదైనా తప్పిదాలు ఉంటే కూడా ఎవరైతే చెప్తారో అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ఈరోజు పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అధికారులు కూడా పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే తప్పిదాలు ఉండకూడదు. ఎవరైతే పొలం మీద ఉన్నారో, ఎవరికైతే భూమి హక్కు ఉందో వాళ్ళకే పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కొన్ని బెనిఫిట్స్ కొంతమందికి రావడం లేదు. దానికి కూడా కారణాలు ఏంటంటే వాళ్ళు పాస్బుక్ తీసుకోకుండా కొన్ని అటవీ పొలంబోకులు చేసుకుంటా ఉన్నారు. అటవీ భూములకు అనుమతులు రెవెన్యూ వాళ్ళు ఇవ్వలేదు. దానిగా తెలియజేస్తా ఉన్నాం. ఇది అందరూ కూడా గమనించగలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్రతి సోమవారం గ్రీవెన్స్, ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బార్ ఎక్కడా దగ్గర ఏదో మండలంలో చేస్తూనే ఉంటాం. ప్రజలు సమస్యల్ని పరిష్కారం చేస్తాం. అందులో ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. అందులో వచ్చి చెప్పుకుంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఉంటాం. మన పార్టీ మహానాడు కూడా నెల్లూరు జిల్లాలోనే డిసైడ్ అవుతుంది. అది అందరూ కూడా కలిసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. జాతర మహోత్సవ ఆహ్వానం. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కొలువై ఉన్న శక్తి స్వరూపిణి భక్తుల కోరికలు తీరుస్తూ మా పాలిట కల్పతరువై మా గ్రామ దేవత శ్రీ మొలక పోలేరమ్మ తల్లికి 25 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న మా ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి సాదరంగా సుస్వాగతం పలుకుతూ మే 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఉత్సవాలలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీ రాగాల శివకృష్ణ, తెలుగు యువత మండల అధ్యక్షులు, ముతుకూరు మండలం మరియు కృష్ణపట్నం గ్రామస్తులు.